బహుశా 2 ఏళ్ళు ఇంక రావేమో. నన్ను వెర్రివాణ్ణి చేసి వెళ్ళిపోయాయి. ఇంకెదురు చూడటం అనవసరం. వద్దొద్దు, నన్ను చంపకు. నేను ఇక్కడికి నా పత్నిని వెతుక్కుంటూ వచ్చాను. నిజం చెప్పు, నువ్వు ఆమెను చంపేశావా? లేదు, ఆమె నాతో చెప్పిళ్ళింది మిమ్మల్ని అందరినీ కలిసి వస్తాను అని. కానీ తిరిగి రానేలేదు. బహుశా తన వాగ్దానాన్ని మర్చిపోయి ఉంటుంది. నేను రోజంతా ఆమెకి ప్రతీక్షిస్తూ కూర్చున్నాను. నా పిల్లలు ఆకలితో మాడిపోతూ ఉంటారు. నా పత్ని నా కోసం వ్యాకలి పడుతుంది. ఇప్పుడు నిన్ను నా లక్ష్యంగా చేసుకుంటాను. నేను నిన్ను వదిలిపెట్టాను. వదలొద్దు, కానీ నాదొక వినతిని అంగీకరించు. ఒక్కసారి నా పత్నిని కలవనియ్యి. ఆ తర్వాత నేనే స్వయంగా నీ ముందుకి నీ బాణానికి బలవ్వటానికి సిద్ధపడి వస్తాను. సరే, నువ్వు కూడా వెళ్ళు. కానీ వెంటనే తిరిగిరా. బాగా ఆలస్యం అయిపోయింది. ఇంకా వేచి ఉండడం నా వల్ల కాదు. ఎందుకు అనిపిస్తుంది నాకు, ఆ 2 ఆడలేళ్ళు, ఈ మగలేడి 3 నిజమే చెబుతున్నాయని. 3 తమ మాటని నిలబెట్టుకుంటాయి. అవి వస్తాయి, తప్పకుండా వస్తాయి. సరే, ఆ 3 మాటను నిలబెట్టుకుంటాయి. కానీ నీ మనసు అంత గట్టిదా? నువ్వు వాటిపై నీ బాణాన్ని వేయగలవా? ఎందుకే లేను? నేను బాణం ఈ రోజే మొదటిసారి వేస్తున్నానా? ఈ రోజు దాకా నేను ఎన్ని బాణాలు వేయలేదు. వాటితో ఎన్నెన్ని జంతువుల్ని గిలగిలా తన్నుకుంటూ సావడం చూడలేదు. వేటాడటం నా కర్తవ్యం. దాంతో నా కుటుంబాన్ని పోషించడం నా ధర్మం. వాస్తవం. కానీ ఎందుకో ఈనాడు నాలో దయ, కరుణలు జాగృతమవుతున్నాయి. భలే, ఇలా నీలో కరుణాదయలు మొదలైతే కనుక నువ్వు నీ కుటుంబ పోషణ ధర్మాన్ని నివర్తించినట్టే. నాకు అసలు అర్థం కావటం లేదు. నేడు నేను ఇలాంటి విచిత్ర ధర్మ సంకటంలో పడిపోయానంటే, వింటి నారిని లాగుతూ ఉంటే నా చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఎందుకు ఇలా ఎందుకు జరుగుతోంది? ప్రభు, ఈ విధంగా కళ్ళమ్మట నీళ్లతో తన వేట కార్యక్రమాన్ని మరచి ఆ గురుద్రోహ బిల్లుడు పరమశివశంకరులని పిలువసాగాడు. తమ భక్తులపై సర్వదా దయను చూపే ఆ పరమశివశంకరులు గురుద్రోహుని ఉద్ధరించడం కొరకు ఆ భయానక అడవిని చేరారు. కానీ అంతకు ముందే మేము మా మాట ప్రకారము ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు నువ్వు నీ బాణాన్ని సంధించు, ఇక నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. అలా చూస్తావేంటి? బాణం వెయ్యి. లేదు, నేను మిమ్మల్ని ఎప్పటికీ చెప్పను. నా కుటుంబం ఆఖరితో మరణించడం అంగీకారమే. కానీ మీలాంటి నిర్దోషుల్ని చంపను. ఎప్పటికీ చెప్పను. పరమశివ
లేవత్సా. రావత్సా. ప్రభు ప్రభు ప్రభు. గురుద్రోహ, హత్య చేయడం పాపమే, కానీ కర్మను చేయకపోవడము పాపమే. ఇక నీ కర్మయే అలాంటిది. వద్దు అనుకున్నా కూడా నిన్ను పాపానికి బాధ్యుని చేస్తుంది. కానీ నేటి నుండి నువ్వు ఆ పని చెయ్యనక్కర్లేదు. అది నిన్ను పాపము, ఆత్మగ్లాని అనే భారాలతో అణిచివేస్తూ ఉంది. ప్రభు, ఇంతటి కృప నా వంటి దీనిపై చూపిస్తున్నారేంటి? ఎందుకు ప్రభు? ఈనాడు మహాశివరాత్రి. ఈనాటి పావన దినాన బిల్వపత్రాలతో మాకు పూజ చేసిన పుణ్యానికి ఫలస్వరూపంగా నీకీ హృదయ పరివర్తన కలిగింది. ఇక మీరు ముగ్గురు ఈనాటి పవిత్ర దినాన మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మీ దివ్య రూపాలు అందుకు ప్రతిఫలమే. మీకు మృగజన్మల నుండి మీ స్వాభావిక దివ్య జన్మలు సంప్రాప్తించాయి. ఓం నమః శివాయ. నాన్నగారు, మీరంతా ఈ రూపాలను ఇదంతా నీ యొక్క భక్తికి ప్రతిఫలమే. నేటి మహాశివరాత్రి రోజున మాకు పూజ చేసినందుకు ప్రతిఫలంగా నువ్వు నీ పూర్వ పాపాల నుండి ముక్తుడివయ్యావు. ఇంకా శృంగవేరపురానికి రాజువయ్యావు. నేను రాజునా? అవును. నీ కుటుంబ సహితంగా అక్కడికి వెళ్ళి శివారాధననే మీ మనస్సుల్లో నిలుపుకుని రాజ్యసుఖాలని అనుభవించు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన భగవంతుడు రాముని నువ్వు కలుస్తావు. ఇక నువ్వు ఆయనకి ఉత్తమ మిత్రుని రూపంలో విఖ్యాతి నొందుతావు. తమ ఆజ్ఞ పరమశివశంకర, తమరి ఆజ్ఞ. మీరు ముగ్గురు దివ్యధామానికై ప్రయాణమవ్వండి. తమరి ఆజ్ఞ ప్రభు. గురుద్రోహ, నువ్వు మహాశివరాత్రి రోజున శివారాధనని చేసి శివభక్తుల అధ్యాయంలో నీ నామాన్ని అమరం చేసుకున్నావు. మహాశివరాత్రి పర్వదినాన ఏ శివభక్తుడైనా నీ ఈ కథని వింటే వారికి నీకు లభించిన పుణ్యమే లభించగలదు. శుభం భవతు. శివభక్తులారా, మహాశివరాత్రి యొక్క రాత్రి మనమంతా శివతత్వాన్ని తెలుసుకొనడం ఎందుకంటే ఈ పరమశివశంకరుల కృపతో మన అంధకారమయ జీవితాలలో నిజమైన శివమయ ప్రకాశము కలిగి మన జీవితాలు ఆనందమయం కావాలి. వాస్తవమే. మహాశివరాత్రి మన శివభక్తుల జీవితాలలో సుఖముల రాత్రిలాగా వస్తుంది. ఇక నేడు మనమంతా మహాశివరాత్రి పర్వదినాన పరమశివశంకరుల గుణగానం చేద్దాం. అనండి, జయము జయము శివశంకర. మహాశివరాత్రి వచ్చింది, సుఖాలతో రాత్రి వచ్చింది. మహాశివరాత్రి వచ్చింది, సుఖాలతో రాత్రి వచ్చింది. మగ్నమయ చెప్పండి, అనండి బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా.
మహాశివరాత్రి వచ్చింది, సుఖాలతో రాత్రి వచ్చింది. మగ్నమయ చెప్పండి, అనండి బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్. ఎవరు చేస్తారు శివుని జపం, పాపాలకి పొందితే పశ్చాత్తాపం. ఎవరు చేస్తారు శివుని జపం, పాపాలకి పొందితే పశ్చాత్తాపం. దుఃఖాలు పోయి సుఖాలు పొందుతారు, దుఃఖాలు పోయి సుఖాలు పొందుతారు. మర్మం విప్పేను వీరు, అనండి బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్, బబం బం భోలానాథ్. శివరాత్రి వ్రతం చేసే వారికి ముపోటలో పూజించే వారికి, శివరాత్రి వ్రతం చేసే వారికి ముపోటలో పూజించే వారికి